మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు ఏదన్నా సమస్య వచ్చి పడితే మన అంతరంగంలో విచారములు అనేక రకాలుగా, ఒక అనారోగ్యం వచ్చి పడితే ఇది టైఫాయిడో, ఇది డెంగ్యూనో, ఇది మలేరియానో, లేదంటే ఇంకా నేను చనిపోతానేమో, ఎంతోమంది జ్వరంతో వచ్చి చనిపోయినారు కదా, లేదంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, నా దగ్గర లేదు కదా, ఎక్కడ అప్పు చేయాలనో, అమ్మో ఎన్ని విచారములు ఒక రోగానికి. ఇలాగా ఏదన్నా సమస్య వచ్చి పడితే మన అంతరంగంలో వచ్చే విచారములు భయంకరంగా ఉంటాయి. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డ, నీవు కూడా అలాగ విచారముల చేత ఆదరణ లేక, నెమ్మది లేక ఉంటున్నావేమో. ఈ భక్తుడు పొందుకున్న ఆదరణ, ఈ భక్తుడు పొందుకున్న నెమ్మది దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుని బిడ్డ, ఆదరణకర్త అయిన ఆయనను నీవు ఆశ్రయించినావంటే, నీ అంతరంగంలో విచారములన్నిటినీ కొట్టివేసి నీవు దేవుని దగ్గరికి వచ్చినావంటే, దేవుడు నీకు, నీ ప్రాణమునకు మంచి ఆదరణ కలగజేసేవాడే ఉంటున్నాడు. మంచి నెమ్మది నీకు దేవుడు ఇచ్చేవాడే ఉంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆదరించబడాలని, నీ విచారముల నుండి, అసమాధానం నుండి, నెమ్మది లేని జీవితం నుంచి నీవు ఆయన నెమ్మది పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ప్రభువా, సమస్య వచ్చి పడిన వెంటనే అనేక విచారముల చేత వాళ్ళ నెమ్మది కోల్పోయి ఉంటున్నారు ప్రభువా. వారి ఆదరణ లేక బ్రతుకుతున్నారు ప్రభువా. యేసు నామములో ఆదరణకర్తవైన దేవుడా, వారికి ఆదరణ కలగజేసి నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.